మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూద్దాం. జీవమును ప్రేమించి మంచి దినములను చూడగోరువారు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఏం కలిగి ఉండాలంట? ఏం ప్రేమించాలి? జీవమును ప్రేమించాలి. మరి ఈరోజు దేన్ని ప్రేమిస్తున్నా? వస్త్రాన్ని ప్రేమిస్తున్నాం, డబ్బును ప్రేమిస్తున్నాం, అందాన్ని ప్రేమిస్తున్నాం, తిండిని ప్రేమిస్తున్నాం, వస్త్రధరణ ప్రేమిస్తున్నాం, విలువైన బంగారాలను ప్రేమిస్తున్నాం. మరి జీవము, దాంతో మన పనే ఉంది? అవసరం? అది అవసరం లేదు కదా అది. కానీ అక్కడ మాట్లాడుతున్నమాట, జీవమును ప్రేమించి మన నోటి మాటలు జాగ్రత్తగా ఉంచుకోవాలట. ఈరోజు జీవముని ప్రేమించట్లేదు, మన నోటి మాటలు కూడా సరిగా ఉండట్లేదు. గుళ్ళో ఉన్నంతసేపు ఎంతో భక్తి, ఎంతో భయం, ఎంతో వినయం, ఎంతో నమ్రత ఉంటుంది. బయటికి వెళ్ళిన తర్వాత మన మాట తీరు, మన విధానం ఎలా ఉంటుందంటే మన ఇష్టం వచ్చినటువంటి స్థితిని మనం కలిగి ఉంటాం. అందుకే ఎందుకు జీవాన్ని ప్రేమించాలి? ఆ జీవము మనకు ఇచ్చేటువంటి శ్రేష్టత ఏమిటి అని కనుక మనం చూడగలిగితే, ద్వితీయోపదేశకాండములో 30వ అధ్యాయము 19వ వచనం నుండి కొన్ని మాటలు చూస్తే, అక్కడ ఎందుకు జీవాన్ని ప్రేమించాలి అనేటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మన ముందు ఉంచుతా ఉన్నాడు. ఈరోజు లోకములో కనబడేటువంటి ఐశ్వర్య ఘనతలు ప్రేమించాలా, లేక ఆయన ఇచ్చిన జీవాన్ని ప్రేమించాలా అనేటువంటి ఒక వ్యత్యాసాన్ని టాలీ చేసుకుంటే, దేన్ని మనం ప్రేమిస్తే మనకు మేలుందో ఒకసారి చూద్దాం. జీవమును అనేటువంటిది అక్కడ రాయబడిన మాటలో జీవ మరణములు అనేటువంటివి కనబడతా ఉన్నాయి. అదే విధంగా ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట పెడుతున్నాను, ఏం కావాలో నిర్ణయం నీదే అంటున్నాడు. ఇప్పుడు మనం ఏం కోరుకుంటాం? మనందరం కోరుకునేది ఏంటంటే, శాపం కోరుకుంటామా? మరణాన్ని కోరుకుంటామా? కోరుకో. కానీ ఏం కోరుకుంటాయండి? ఆశీర్వాదం కోరుకుంటా, మేలును కోరుకుంటా, దీవెన కోరుకుంటా. కానీ అక్కడ అంటాడు కదా, ఇదిగో అక్కడ జీవం ఉంది, మరణం ఉంది. మరి రెండింటిలో దేన్ని కోరుకుంటా? అంత మాత్రమే కాకుండా ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది. దేన్ని కోరుకుంటా? దేనిలో జీవించడానికి ఇష్టపడతా? కానీ ఏం కోరుకుంటాం? మరణాన్ని కోరుకుంటామా? మరణమా, నన్ను ఆవరించు, నా మీదకి రా, నా ఇంటిలోనికి రా అని ఆహ్వానిస్తామా మరణాన్ని? మరణ పడకలో వయసు ఉడిగిపోయి శరీరము సత్తువ కోల్పోయి ఇక మంచం మీద పడ్డా గానీ, అయ్యా నన్ను బ్రతికించండి అయ్యా అనేటువంటి వారు ఉన్నారు. కానీ చచ్చిపోతున్నాం అంటే బ్రతకడానికి ఆశ ఉంటుంది, ఆశ కలిగి ఉంటాం. ఎవరైనా అయ్యా కోపంలో అంటాం చస్తే బాగుండని, అది ఒట్టి మాటే. అర్థమైందండి? నిజమైన మాట ఏంటంటే, మంచం మరణ పడక మీదకి వెళ్ళినా సరే నేను బ్రతకాలనే ఆశ, బ్రతికించాలనేటువంటి తపన, ఆరాటము అక్కడ కనబడుతుంది. కానీ ఇక్కడ జీవమును ప్రేమించమంటున్నాడు. జీవమును ప్రేమిస్తే నీ యొక్క ఉద్దేశములన్నీ కూడా ఆయన నెరవేర్చేటువంటి వాడిగా ఉంటాడు. మన ఉద్దేశములన్నీ కూడా ఆయన నెరవేర్చేవాడిగా ఉంటాడు. ఎందుకంటే జీవమును ప్రేమించినప్పుడు, జీవము తగినటువంటి కృపను మనం పొందుకున్నప్పుడు మన జీవన విధానాలను మనం పొందుకుంటాం. ఎందుకు జీవాన్ని ప్రేమించాలి, లేక జీవాన్ని ప్రేమించడానికి గల ప్రధానమైన కారణం ఏమిటి? ఎందుకంటే యేసుక్రీస్తు వారి గురించి రాయబడుతూ ఉంది, నేనే మార్గమును సత్యమును జీవమును అంటా ఉన్నాడు. ఆ జీవమైన దేవుడు రాబో కాలం యొక్క ఉద్దేశాలను ముందుగానే గ్రహించమంటా ఉన్నాయి. ఈ కాలానికే కాదు, ఆ జీవము ఎప్పటికైతే ఇప్పటికీ రాబో కాలములోనికి కూడా ఆ జీవము మనకు ప్రభువు ముందు నిలబెట్టడానికి అవసరము. దేని ముందంట? మరి ఇప్పుడు సంపాదించిన ఆస్తి ఆయన ముందు నిలబెడతాను కుదిరిద్దా? ఇప్పుడు సంపాదించిన పేరు ఆయన ముందు నిలబెడతాను కుదిరిద్దా? ఇప్పుడు సంపాదించినటువంటి సకల ఐశ్వర్యాలు ఆయన ముందు నిలబెట్టడానికి అవకాశం కుదిరిద్దా? మరి ఏం నిలబడుతుంది? మనము జీవము కలిగిన దేవుణ్ణి కలిగి ఉండటం
మన క్రియలు, మన భక్తి, మన యథార్థత, మన నమ్మకత్వం, మన నీతి, మన పరిశుద్ధత ఆయన ముందు నిలబెడుతుంది. ఇవి ఆయన కోరుకునేదండి. ఇవి చేయడానికి ఇష్టపడం, కానీ లోకములో మిగిలినవన్నీ చేయడానికి ఇష్టపడతాం. మిగిలినవన్నీ కూడా కనబడటానికి ఆరాటపడతాం, ఆయాసపడతాం. కానీ ఈరోజు దేవుని మాటలు వింటున్నటువంటి మన ఉద్దేశాలలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక ఉద్దేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము జీవము కలిగి ఎలా జీవిస్తున్నాము, జీవములో నడిచేటువంటి, జీవధారులు ప్రవహించేటువంటి జీవితాన్ని కలిగినటువంటి బ్రతుకు మనలో ఉందా లేదా? జీవిస్తున్నావు అన్న పేరు మాత్రమే ఉంది, కానీ నీవు మృతుడవే. మృతమైన జీవితము మనము కలిగి జీవిస్తే మనము ఏ ఉద్దేశాలలో కూడా మన బ్రతుకులో చలనం అనేటువంటిది కనపడదు. అని కనపడిద్దా? చచ్చిన శవానికి ఏమైనా స్పర్శ ఉంటుందా? దాని దగ్గర ఏమైనా పరిమళ వాసన ఎదజల్లిద్దా? దాని దగ్గర ఏమైనా ఆనందం, సంతోషాలు ఏమైనా ఉంటాయా? మరి ఇప్పుడు మనము చచ్చిన స్థితిలో ఉన్నామా, జీవము కలిగిన స్థితిలో ఉన్నామా? ఎలాంటి స్థితిలో ఉన్నాం? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన ఉద్దేశాలను అర్థం చేసుకోకుండా మన జీవనాన్ని మనకి కొనసాగిస్తే నష్టపోయేది మనమే. జీవనాన్ని కలిగి మనము నడిచినప్పుడు మన బ్రతుకులకు కావలసిన శ్రేష్టత మనం చూడగలుగుతాం. ఒక మాట చూద్దాం. ఆదికాండము 47వ అధ్యాయము 8-9 వచనాలు ఒకసారి చూడగలిగితే, ఆదికాండము 47వ అధ్యాయము 8-9 వచనాలు.